హలో ఫ్రెండ్స్, రీసెంట్‌గా వేమూరి కావేరి ట్రావెల్స్ యొక్క బస్ యాక్సిడెంట్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. కొంతమంది జీవితాల్లో ఇది డెత్ జర్నీగా మారింది. దాదాపుగా 20 మంది మాంసం ముద్దలా మారిపోయారు ఈ యాక్సిడెంట్‌లో. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది? దీనికి మనం ఎవరిని బాధ్యతులుగా చూడాలి? ఈ 2 రోజుల్లో బయటపడ్డ నిజాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ముందు మీరు బస్సు ప్రయాణం చేయాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అక్టోబర్ 23 తారీఖున రాత్రి 10:30 గంటల సమయంలో వేమూరి కావేరి ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్సు కూకట్పల్లి నుంచి బెంగుళూరుకి ప్రయాణం స్టార్ట్ చేసింది. దీంట్లో బస్సు డ్రైవర్తో కలుపుకొని 44 మంది ట్రావెల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ బస్సు 24వ తారీఖున ఉదయం 3 గంటల సమయంలో కర్నూలు దగ్గరలోని చిన్న టేకూరి గ్రామం దగ్గరికి రాగానే సడన్గా బస్సులో మంటలు చెలరేగడంతో ఆ బస్సు నుంచి చాలామంది బయటికి దూకడం, కొంతమంది దాంట్లోనే ఉండి చనిపోవడం, మాంసం ముద్దలా మారడం ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది ఈ యాక్సిడెంట్. అనుష రెడ్డి అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన బర్త్డేని తన ఇంటి దగ్గర చేసుకొని బెంగళూరుకు ప్రయాణమైంది. చందన అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన తల్లితో బెంగళూరుకు వెళ్తుంది. రమేష్ అనే 35 ఏళ్ల ఒక వ్యక్తి తన భార్య పిల్లలతో ఈ ఘటనలోనే దుర్మరణం పాలయ్యారు. అసలు ఈ మంటలు ఎలా చెలరేగాయి, డ్రైవర్స్ ఏం చెప్తున్నారు, ప్యాసింజర్స్ ఏం చెప్తున్నారు, అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు అన్న దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే, ముందుగా దీన్ని ఆ కావేరీ ట్రావెల్స్ యొక్క డ్రైవర్ చేసిన యాక్సిడెంట్గా పల్సర్ బండిని వీళ్ళు గుద్దేసి ఆగకుండా అలాగే ముందుకు వెళ్ళడంతో ఈ బండి కింద ఇరుక్కున్న ఆ పల్సర్ బండి యొక్క ట్యాంకర్ పేలడంతో ఈ మంటలు స్టార్ట్ అయ్యన్నట్టుగా ముందుగా చెప్పారు. కానీ ఈరోజు వచ్చిన సమాచారం బట్టి ఆ డ్రైవర్స్ ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ ఆ బండి రోడ్డుపై పడి ఉంది, మేము చూసుకోకుండా బండి మీద నుంచే వెళ్ళిపోయాము, సడన్గా బ్రేక్ వేస్తే ఏమైనా అవుతుందేమో అని స్లోగా బ్రేక్ వేయడం అండ్ కొంచెం దూరం వెళ్ళేలోపు ఆ మంటలు చెలరేగడంతో మేము వాటర్ బాటిల్స్తో ఆ మంటలు ఆర్పడానికి ట్రై చేశామని ఈ డ్రైవర్స్ చెప్తున్నారు. ఈ డ్రైవర్స్లో ఒక అతను లక్ష్మీ నరసయ్యను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే, ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఈ డ్రైవర్లు పారిపోయినట్టుగా చాలామంది చెప్తున్నారు. అండ్ ఇక్కడ బస్సులో ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్స్ ఏం చెప్తున్నారంటే, 3 గంటల సమయంలో సడన్గా ఏదో గట్టిగా కింద తగిలినట్టుగా అనిపించింది. మేము ఫ్రంట్కి వెళ్ళి చూసే వరకు డ్రైవర్స్ లేరు అక్కడ. ముందు ఏదో మంటలు పొగ రావడంతో మేము అందరినీ అప్రమత్తం చేశాము, డేంజర్గా ఉంది, అందరూ దూకేయండి, పగలగొట్టండి డోర్లు అన్నట్టుగా మేము మాట్లాడాం. అప్పటికే ఈ ఏసీ బస్సులో డ్రైవర్ సీట్కి అండ్ ఈ కోచ్కి మధ్యలో ఉండే డోరు, ఆటోమేటిక్ డోర్ అనేది లాక్ పడిపోయింది. అది ఓపెన్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఓపెన్ చేయలేకపోయాం. అది కాక ముందు సైడే మంటలు వస్తున్నాయి కాబట్టి అటు సైడ్ వెళ్ళడానికి మేము ప్రయత్నించలేదు. వెనక్కి వచ్చి అద్దాలు పగలగొట్టడానికి ప్రయత్నించాం. అప్పటికే వెనుక నుంచి ఒక అతను పగలగొట్టడం స్టార్ట్ చేశారు. అది కొంచెం క్రాక్స్ రావడంతో మేము గట్టిగా పగలగొట్టి దూకేసాము. అండ్ అప్పటికే మొత్తం పొగ నిండిపోవడంతో చాలామంది లోపలే ఇరుక్కుపోయి తమ శ్వాస లేక అలా పడిపోయి చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆ బస్సులో ప్రయాణిస్తున్న కొంతమంది చెప్పారు. అండ్ ఇదే సమయంలో బయట నుంచి చూసిన వ్యక్తి ఒక అతను ఏం చెప్తున్నారంటే, ఈ బస్సులో మంటలు రావడం మేము అందరం చూసి ఆగిపోయాము, రోడ్డుపై వెళ్ళే వాళ్ళము. ఇలా బస్సు దగ్గరికి వెళ్ళేసరికి బస్సు డ్రైవరు వెనక అద్దం పగలగొడుతున్నారు ఈ సంఘటన గురించి చెప్తూ. అండ్ బస్సు డ్రైవర్తో పాటు మేము కూడా అతనికి సాయం చేశాము. అప్పటికే లోపల నుంచి కొంతమంది అద్దాలను పగలగొట్టి బయటికి రావడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ బస్సు డ్రైవర్ ఎటు వెళ్ళిపోయాడో మాకు తెలియదు అన్నట్టుగా చెప్పారు. అండ్ చాలామంది ఇక్కడ వీళ్ళను కాపాడడానికి ప్రయత్నించినట్టుగా, కానీ అప్పటికే ఆ బస్సు పూర్తిగా మంటలతో నిండిపోయి ఒక పెద్ద సౌండ్తో పేలిపోయినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అక్కడ చాలా వర్షం పడుతున్నా కూడా ఈ మంటలు అదుపులోకి రాలేదు, అంత భయంకరమైన విస్ఫోటనం జరిగిందన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆ దారిలో వెళ్తున్న ఒక హేమారెడ్డి అనే ఒక మహిళ పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈవిడకి కొంతమంది పోలీసులు తెలుసుండటంతో వాళ్ళకు వెంటనే కాల్ చేయగా వాళ్ళు వెంటనే సిబ్బందిని అక్కడికి పంపించినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో చాలామంది అక్కడ ప్రయాణికులను కాపాడినట్టుగా, దాదాపుగా 7 మందిని రమేష్ అనే ఒక వ్యక్తి తన కారులోనే దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. నిజంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దాంట్లోనే ఇరుక్కొని దాదాపుగా 20 మంది మాంసం ముద్దలాగా దాంట్లో అయిపోయారని, 24 మంది వరకు ఎత్తికి బయటపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక్కడ ఈరోజు వచ్చిన వార్తల ప్రకారము బస్సు డ్రైవర్లు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి శివశంకరు లోకల్గా ఉన్న ఒక 20 ఏళ్ళ యువకుడు అన్నట్టుగా, ఇతడు డ్రింక్ చేసి బండి నడిపినట్టుగా, ఈ యాక్సిడెంట్కి ముందే ఇతడు యాక్సిడెంట్ చేసి రోడ్డుపై పడిపోయినట్టుగా కొంతమంది వార్తల్లో చెప్తున్నారు. ఏది ఏంటి అనేది ముందు తెలుస్తుంది. ఏదేమైనా కూడా కొంతమంది జీవితాల్లో ఇది చాలా దారుణమైన సంఘటనగా మిగిల్చిపోయింది. కొంతమంది యువకులు చనిపోయారు, ఫ్యామిలీలు చనిపోవాల్సిన పరిస్థితి
పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఈ ట్రావెల్ సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఈ ట్రావెల్స్ యొక్క బస్సు డ్రైవర్ గురించి మాట్లాడుకుంటే ఇతడు 8వ తరగతి కూడా పాస్ అవ్వలేదని, ఇతనికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరిచ్చారన్నట్టుగా డైరెక్ట్‌గా క్వెషన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అండ్ అంతేకాకుండా ఈ బస్సు యొక్క పర్మిషను ఓన్లీ సీట్ల వరకే ఉంది. స్లీపర్ ఏసీ అనే పర్మిషన్ దీనికి లేదు. కానీ స్లీపర్ ఏసీగా దీన్ని ఎందుకు మార్చారని కూడా క్వెషన్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ లేదు. ఆ డోర్ దగ్గర కూడా వీళ్ళు సీటును కేటాయించేశారు. చాలా కకృతిగా వీళ్ళు వ్యవహరించారు. అండ్ లోపల కూడా ఫైర్ సంబంధించిన ఫోమ్ ఎలాంటిది లేదు. అండ్ ప్రతి డోర్ దగ్గర ఉండాల్సిన ఐరన్ హ్యామర్ లాంటిది లేదు. ఇది లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది జరిగింది. అద్దాలు పగలగొట్టి బయటికి రావడానికి సాధ్యం జరగలేదు చాలామందికి అన్నట్టుగా ఆధారాలు దొరుకుతున్నాయి. అంతే కాకుండా ఈ పర్టికులర్ వెహికల్ అనేది ఓన్లీ ప్యాసింజర్ సంబంధించిందే. కానీ వీళ్ళు కార్గో లాగా కూడా వాడుతున్నారు. కార్గో అంటే ఏమైనా గూడ్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం, అంటే దాదాపు 400 సెల్ ఫోన్లు బస్సులో ఉన్న ఒక ప్రయాణికుడు తీసుకెళ్తున్నాడు. ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకి పర్మిషన్ ఉండదు. ఈ మంటలు చెలరేగిన వెంటనే ఆ సెల్ ఫోన్లు కూడా కాలి ఇందులో ఉన్న లిథియం బ్యాటరీ పేలి ఇంత పెద్ద దుర్ఘటన జరిగి ఉంటుంది. అంతేకాకుండా దాంట్లో సిలిండర్ కూడా ఉంది, కొంచెం వంట సామాగ్రి కూడా ఉంది. ఇవన్నిటి కారణాల వల్ల బస్సులో ఇంత దుర్ఘటన దారి చేసిందని కూడా కొన్ని మీడియాలలో చెప్తున్నారు ఫ్రెండ్స్. బస్సు పైన ఆల్రెడీ 16 వరకు చలాన్లు ఉన్నాయని, 23,000 వరకు వీళ్ళు ఫైన్ కట్టాల్సి ఉందని, ఈ బస్సు డమన్ డయ్యూ లాంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజిస్టర్ అయిన బస్సు ఇక్కడ ఎలా తిరుగుతుంది, మన ఆర్టీఏ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పటి వరకు ఇన్ని చలాన్లతో తిరుగుతున్న బస్సుని ఇంకా పట్టుకోలేదని ఆర్టీఏ వాళ్ళని, గవర్నమెంట్ని గట్టిగా క్వశ్చన్ చేస్తుంది. ఈ సంఘటన తర్వాత మన ప్రధానమంత్రి గారు అండ్ రాష్ట్రపతి గారు స్పందించారు. మోడీ గారు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా వీళ్ళకు ప్రకటించారు. అండ్ తెలంగాణ సీఎం అండ్ ఆంధ్రప్రదేశ్ సీఎం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా వీళ్ళకు ప్రకటించారు. ఈ సంఘటన తర్వాత చాలామంది ఆర్టీఏ అధికారులను గట్టిగా నిలదీస్తున్నారు. ఈ బస్సుకు మీరు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? మీరు రెగ్యులర్గా చెక్ చేస్తున్నారా లేరా ఇలాంటి బస్సులను? ఇప్పుడు హడావిడిగా అన్నీ చెక్ చేస్తున్నారు. ఇంతకుముందు చెక్ చేయకుండా ఎలా పర్మిషన్లు ఇచ్చారు? 3 స్టేట్లలో ఈ బస్సు తిరుగుతుందంటే ఎంత అవినీతి జరుగుతుంది మన ఆర్టీఏ డిపార్ట్మెంట్లో అన్నట్టుగా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళని క్వశ్చన్ చేయడం కన్నా మనం ఈ రాజకీయ నాయకులను క్వశ్చన్ చేయడం ముఖ్యమని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఈ ట్రావెల్స్ అన్ని రాజకీయ నాయకుల గుప్పెట్లలో ఉన్నాయి. వీళ్ళకు లంచాలు గట్టిగా అందుతున్నాయి. ఇన్ కేసు ఏదైనా బస్సు సీజ్ చేస్తే వెంటనే అధికారుల నుంచి, పెద్ద పెద్ద ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఫోన్లు కూడా వస్తాయి. ఈ ఆర్టీ అధికారులు ఏం చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో ఈ రాజకీయ నాయకుల పైన చాలామంది సీరియస్గా ఉన్నారు. ఒక సంఘటన జరిగే వరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోరా? ఇలాంటి బస్సులు మీరు తిరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఇంత దారుణమైన వ్యవస్థలో మనం బ్రతుకుతున్నామా? ప్రాణాల పైన వాల్యూ లేదా అన్నట్టుగా గవర్నమెంట్స్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడ ఈ ట్రావెల్స్ అనేది పెద్ద మాఫియాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఫిట్నెస్ లేదు, దీనికి పర్మిషన్ లేదు, డ్రైవర్ క్వాలిఫైడ్ కాదు. ఇన్ని రకాలుగా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారంటే ఎంత పెద్ద మాఫియా నడుస్తుందో అర్థమవుతుంది. ఏదేమైనా కూడా ప్రయాణికుడు జాగ్రత్తగా ఉండాలి. తను ఒక బస్సు ఎక్కే ముందు ఆ బస్సు యొక్క ఫిట్నెస్ చూడాలి. ఆ బస్సు కార్గోనా లేకపోతే నార్మల్ ప్యాసింజర్ వెహికలా చూడాలి. దీనికి స్లీపర్ సంబంధించిన పర్మిషన్ ఉందా చూడాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా చూడాలి. ఫైర్ ఆపడానికి ఎక్విప్మెంట్ ఉందా లేదా, అండ్ అద్దాలు ఎలా పగలగొట్టాలి, అండ్ దానికి సంబంధించిన హ్యామర్స్ ఉన్నాయా లేవా అని ప్రతి ఒక్క దాన్ని ఆలోచించుకొనే ఇప్పుడు ప్రయాణికుడు ఇలాంటి బస్సులు ఎక్కాలని, లేకపోతే మీ ప్రాణాలకు భద్రత ఉండదని ఈ సంఘటన ద్వారా మరోసారి ప్రతి ఒక్కరికి తెలిసిందని అంటున్నారు ఫ్రెండ్స్. 2013లో జరిగిన సంఘటన తర్వాత అంత పెద్ద దుర్ఘటన ఇది జరిగిందని అప్పట్లో చాలామంది వీళ్ళపైన పోరాటాలు చేసి కోటి వరకు ఎక్స్‌గ్రేషియా తెప్పించారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు వీళ్ళకు కూడా అలాంటి సాయం చేయాలని ఎలాగైనా అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనేది పెద్ద మాఫియాలా మారిందంటారా? ఈ అధికారుల వాళ్ళకు సపోర్ట్గా ఉన్నారంటారా? అసలు సగటు ప్రయాణికుడు ఏం చేయాలంటారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.